సీతాపురంలో సీతమ్మ అనే ఆమె భోజనం మంచిగా చేస్తుండేనట. ఆమె భోజనం మంచిగా చేస్తుందని ఊరు వాడ అంతా చాటింపేశారు. ఆమెకు ఒక బిడ్డ ఉండేది. ఆ బిడ్డ 10వ తరగతి చదివింది. పాపం మా బిడ్డకు బాగా చదువుకోవాలని బాగా ఆశ ఉన్నా కానీ ఆ చదువుకుందామని పైసలు లేవు. ఏం చేస్తుంది? తల్లికి సాయం వండుకుంటూ హోటల్లో పనిచేస్తుంది. ఇక ఆ హోటల్లో పాతకాలం జమాన్ లెక్క అరిటాకులల్లో పెట్టుడు, అరిటాకులల్లో ఒకటే 2 కూరలు పెట్టుడు బిడ్డ చూసింది. ఇట్లా పెడితే మన హోటల్కి తక్కువ మంది వస్తున్నారు, బయట హోటల్లో చూడు 4-5 రకాల వంటలు చేస్తున్నారు, మంచిగా స్టీల్ పళ్ళాలల్లో పెడుతున్నారని చెప్పేసి ఈ హోటల్లో కూడా స్టీల్ పళ్ళాలల్లో అన్నం పెట్టుడు, కూరలు 4-5 రకాలు చేసుడు, స్టీల్ గ్లాసులల్లో నీళ్ళు పోసుడైంది. కానీ బిడ్డ అనుకున్నట్టు బగ్గమంది రాకపోగా కూరలు మంచిగా లేవని వచ్చిన వాళ్ళంతా మారిపోయారు. తర్వాత తల్లి ఏం చెప్పింది? బిడ్డ, కూరలు మంచిగా ఉండాల, ఎన్ని పెట్టినామని కాదు కానీ కూరలు ఎంత రుచిగా ఉంటే అంతమంది వస్తారు. సూపుకి మంచిగా ఉంటే కాదు, నాలుకకు రుచి ఉండాల, నాలుకకు రుచి ఉండాల, ఆరోగ్యం మంచిగా ఉండాల. ఏమర్థమైంది? రుచి మిన్న ఆకర్షణ కాదు.